గోల్డెన్ ఫార్ములా మన గుడాకేశ లోపల మరి వచ్చాక ఏ విధంగా అయితే మనం చక్కగా ఎనర్జెటిక్ గా శక్తి బాగా బాగా పెరుగుతూ మన బాడీలో నిండిపోయి పొంగి పొర్లుతూ మన ఎన్లైటన్మెంట్ గోల్డెన్ ఆరా వచ్చేందుకు కొన్ని గోల్డెన్ ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఓకే, 3 గోల్డెన్ ఫార్ములాస్ నేను మీకు ఇంకా చెప్పాను. ఓకే, ఫస్ట్ గోల్డెన్ ఫార్ములా ఏంటంటే మనము రోజుకు ప్రతి గంటకు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేయడం పొద్దున్న నుంచి సాయంత్రం. ఒకవేళ మిస్ అయితే ప్రతి 2 గంటలకు 15 నిమిషాలు, ఒకవేళ మిస్ అయితే ప్రతి 3 గంటలకు 24 నిమిషాలు మెడిటేషన్ చేయడం, లేకపోతే 4 గంటలకు 40 నిమిషాలు, అలా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం అన్నమాట. అది గోల్డెన్ ఫార్ములా నెంబర్ 1. రెండో గోల్డెన్ ఫార్ములా ఏంటంటే పొద్దున మనము కొంచెం కూర్చుని మెడిటేషన్ కూర్చుంటాము, మత్తుగా ఉంటుంది, మత్తంతా తేలిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఒక అరగంట ఆలోచన రహిత స్థితిలో చిరునవ్వుతల చక్కగా కూర్చున్నాం అనుకోండి. ఒక రోజుకు ఒక అరగంట చొప్పున ఆలోచన రహిత స్థితిలో చక్కగా అవేర్నెస్ తో ఉంటే కొన్ని రోజులు 1 month లోనే ఎన్లైటన్మెంట్ లెవెల్స్ బాగా తెలుస్తాము, ఆనందం బాగా తెలుస్తుంది, అనుమానం నిండిపోయి. ఓకే, ఇది రెండో ఫార్ములా. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 5 తర్వాత 4-5 కానీ ఇప్పుడు మీకు మెలకు రావాలి, పూర్తిగా నిద్ర తేలిపోవాలి. అంటే నిద్ర తేలిపోయిందంటే మొత్తం తేలిపోయిందంటే మీకు ఆల్రెడీ 70% ఎనర్జీస్ వచ్చాయన్నమాట. కొంచెం ఎర్లీగా కూర్చోవాలి, అవసరం అయితే 8:30 నుంచి కూర్చోవాలి మెడిటేషన్. కూర్చుని 8:30 నుంచి 10 వరకు చేసి 10 నుంచి 11 వరకు అవసరం సత్యం నుంచి స్వాధ్యాయం చూసుకుని 11 నుంచి మళ్ళీ కంటిన్యూస్ మెడిటేషన్ చేయాలి. కొంచెం వాకింగ్ చేసుకుని కంటిన్యూ చేస్తే మనము తేలిపోద్ది. 11 నుంచి 5 అంటే 6 గంటలు ఉంది. అలానే 8:30 నుంచి 10 వరకు ఒక 1.5 hour మొత్తం అంతా తేలిపోద్ది. తేలిపోయిన తర్వాత అప్పుడు పొద్దున్న పూట ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ చక్కగా థాట్లెస్ స్టేజ్ లో చేయాలి. థాట్లెస్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. చేసినప్పుడు అప్పుడు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చేసి కొన్ని రోజుల్లో చక్కగా ఎన్లైటన్మెంట్ లెవెల్స్ అన్నమాట. ఎన్లైటన్ శక్తి బాగా విస్తరిస్తుంది అన్నమాట. ఇది గోల్డెన్ ఫార్ములా నెంబర్ 2. ఈ రెండింటికన్నా మరి ఇంకొక పవర్ఫుల్ గోల్డెన్ ఫార్ములా పిచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం అంటారు, అట్లాంటి గోల్డెన్ ఫార్ములా. ఈ ఫార్ములా ఏంటంటే ఎవరికైనా కొంచెం థాట్లెస్ స్టేజ్ పైన మాస్టరీ ఉన్న వాళ్ళకి, గుడాకేశ వాళ్ళు ప్లస్ ట్రైన్ యువర్ మైండ్ కూడా అటెండ్ అయిన వాళ్ళు, అంటే గుడాకేశ వాళ్ళకి జనరల్ థాట్లెస్ స్టేజ్ పై మాస్టరీ వచ్చేస్తుంది. ఒకవేళ ఎవరైనా 100లో 1 రాలేదంటే వాళ్ళు ట్రైన్ యువర్ మైండ్ యూట్యూబ్ లో ప్రోగ్రామ్ అవి చూసేసి 3 క్లాసులు 3 గంటలు గంట 3 గంటలు చూసేసి తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు ఈ గోల్డెన్ ఫార్ములా 3 అన్నమాట. ఇంపార్టెంట్ ఫార్ములా అది. ఈ తెలుగు 5 బ్యాచ్ నుంచి T5 బ్యాచ్ మార్చ్ శివరాత్రి నుంచి ఈ ఫార్ములా కనిపెట్టడం వచ్చింది అన్నమాట, మనకి డౌన్లోడ్ అయింది. ఈ ఫార్ములా ఉపయోగిస్తే చాలా ఫాస్టెస్ట్ గా కంపల్సరీగా ఎన్లైటన్మెంట్ అన్నమాట అవడానికి ఉందన్నమాట ఈ ఫార్ములా. ఇదేంటంటే గోల్డెన్ ఫార్ములా నెంబర్ 3 ఏంటంటే మనం రోజు 2 గంటల 30 నిమిషాలకు 2 గంటల 40 నిమిషాలు టైం తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఏదో టైంలో మార్నింగ్ టైంలో అయితే మీకు బెస్ట్, లేదంటే ఎర్లీ మార్నింగ్ టైంలో 4 o'clock 5 o'clock మెలకు వచ్చిన తర్వాత చేస్తున్నా కానీ బాగుంటుంది. కొంచెం మొత్తంతో వెళ్ళిపోయిన తర్వాత చేస్తే పవర్ఫుల్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇది 1 నిమిషం మెడిటేషన్ చేయాలి. 1 నిమిషం తర్వాత మళ్ళీ చిన్న స్ట్రెచ్చింగ్ అలా జస్ట్ ఒక 2-3 seconds 5 seconds బ్రేక్ తీసుకుని మళ్ళీ ఒక నిమిషం 3 సార్లు 1 నిమిషం చేయాలి. తర్వాత మళ్ళీ 3 సార్లు 2 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. టైమర్ పెట్టుకోవాలి, అలారం పెట్టుకుని చేయాలి. యోగ నిద్ర రిలాక్సేషన్ ఫీల్ అవుతుంది. తర్వాత 3 సార్లు మన 6 నిమిషాలు యోగ నిద్ర ఉంది, అది పెట్టుకుంటూ 3 సార్లు చేయాలి. చేసిన తర్వాత 15 నిమిషాలు 3 సార్లు చేయాలి. 15-16 నిమిషాలు. మన ముందుగా 16 నిమిషాలు ఆడియో ఉంది కదా, అది పెట్టుకుని చేయాలి 16 నిమిషాలు. చాలా పవర్ అన్నమాట. 16 నిమిషాలు చేస్తే ఇదంతా చేసేసరికి 1.5 గంట అవుతుంది. ఇది చేసినా సరిపోతుంది. అంటే చేసిన కొన్ని రోజులు టైం ఎక్కువ పడుతుంది. బట్ ఇంకొంచెం ఫాస్ట్ గా రావాలంటే తర్వాత 20 నిమిషాలకి మళ్ళీ 3 సార్లు చేయాలి. మొత్తం 2 గంటల 40 నిమిషాలు అవుతుంది దాదాపు. సో ఇది చేసినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతిసారి 15 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి లేచి స్ట్రెచ్ చేసుకోవడం, కాళ్ళు ఫ్రీ చేసుకోవడం, కొంచెం నిదానంగా అంతా కూడా ఆ బ్రేక్ లోపల కూడా మనం ధ్యానం చేస్తున్నామనే ఫీలింగ్ తో చక్కటి చిరునవ్వుతో స్ట్రెచ్ చేసి స్లోగా వాకింగ్ 2 నిమిషాలు వాకింగ్ స్ట్రెచ్చింగ్ చేసుకుని మళ్ళీ కూర్చోవాలన్నమాట. ఇది కింద కూర్చుంటే చాలా మంచిది, అనుకోకుండా కూర్చుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే అనుకున్నా పర్వాలేదు, చైర్లో కూర్చున్నా పర్వాలేదు, ఏం పర్వాలేదు. గోల్డెన్ ఫార్ములా వర్క్ అవుతుంది. కొంచెం అనుకోకుండా కింద కూర్చుంటే ఎక్కువ ఫాస్ట్ గా రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. కొంతమందికి 3వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది,
ఆనందం పెరగడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి వారం రోజులు 10 రోజులు పట్టొచ్చు. కొంత అంటే థాట్ల స్టేజ్ పైన ఆధారపడి ఉంటుంది. మన ఆలోచన అయితే స్థితి ఎంత వస్తుంది, ఎంత చక్కగా ఆ బాడీ రిలాక్సేషన్ ఎంత బాగా చేస్తున్నాము దానిపైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. బాడీ రిలాక్సేషన్ చక్కగా ఏపీ వెళ్తున్నామో ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా మీరు ఎప్పుడైతే చేశారో ఇది ఎన్లైటన్మెంట్ అన్నమాట. చక్కటి కాంతులీనే శరీరం, చక్కటి ఆ గోల్డెన్ ఆరాతో నిండిపోయిన శరీరం వస్తుందన్నమాట. అప్పుడు ఏంటంటే అది ఏంటి అంటే మనము ఈ విశ్వానికి ఇచ్చే గిఫ్ట్. పుట్టినప్పటి నుంచి మనము దేశం మనకి ఇచ్చింది, అమ్మనాన్న తల్లిదండ్రుల ప్రేమ, అందరి ప్రేమ, ఆప్యాయత, ఎన్నెన్నో ఆహారం అన్ని మనం తీసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనం ఇచ్చే టైం అన్నమాట. ఇది ఎవల్యూషన్ అన్నమాట. మనం గివ్ బ్యాక్ టైం అన్నమాట. ఎదిగిన ఒక ఒక ఆత్మ మాత్రమే చేయగలిగే ఆనంద స్వరూపులుగా ఉన్నప్పుడు మీ ఆరా బాగా ఎక్స్పాండ్ అయ్యి చక్కటి ఆ ప్రేమతో నిండిన ఆరా ఉంటుంది. ఆనందంతో నిండిన మన శక్తి క్షేత్రం బాగా ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడున్నా మన కదిలినా నడిచినా అంతా కూడా చుట్టుపక్కల ప్రకృతి, అందరి చుట్టుపక్కల కిలోమీటర్ల దూరం వరకు అందరికీ ఆ బ్లెస్సింగ్స్ చక్కటి మంచి చేకూరుతుంది అన్నమాట. అది మనం ఇవ్వడం అన్నమాట. అది మన కర్తవ్యం కాదు. మనం ఎవరు ఏమన్నారు చేయకుండా ఎవరు ఏమన్నారు, ఇది మన బాధ్యతగా తీసుకుని మన గుడాకేశ మనం ధ్యానం చేస్తే అలా ఆనందం ఉంటే విశ్వానికి విశ్వశాంతి చేకూరుస్తుంది. ఆనంద తరంగాలే విశ్వం చాలా ఆప్యాయంగా చక్కగా అమూల్యమైన గిఫ్ట్ అన్నమాట. విశ్వానికి మనం ఇచ్చే గిఫ్ట్ ఇది. విశ్వంకు అతి గొప్ప సేవ ఇది అన్నమాట. మన ఎన్లైటన్మెంట్ అతి గొప్ప సేవ. మనం ఒక్కలం ఎన్లైటన్ అవుతా. ఆ ఎన్లైటన్మెంట్ యొక్క ఆ ఆనంద తరంగాలు ఎంతో మందికి ప్రభావితం చేస్తుంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ కూడా. మరి ఇటువంటి సమయంలో ఈ కరోనా, మరి రష్యా యుద్ధాలు ఇలాంటి సమయాల్లో కూడా ఇలాంటి ఎన్లైటన్మెంట్ ఒక బాధ్యత తీసుకోవడం అనేది మరింత గొప్ప వరం అవుతుంది మన అందరికీ, భారతదేశం వాళ్ళకు, భూమందరికి, విశ్వం అందరికీ కూడా చక్కటి గిఫ్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇవి 3 ఫార్ములాస్. ఫస్ట్ గోల్డెన్ ఫార్ములా 1 ఏంటి, ప్రతి గంటకు 5 నిమిషాలు మెడిటేషన్ చేయడం. ఓకే, లేదంటే 2 గంటలు 15 నిమిషాలు మెడిటేషన్ చేయడం. రెండో ఫార్ములా ఏంటి, గోల్డెన్ ఫార్ములా ఏంటంటే మీరు ప్రతి రోజు మార్నింగ్ ఒక అరగంట సేపు ఆలోచన స్థితిలో మెలకు వచ్చిన తర్వాత విగ్రహం మొత్తం తెలిపోయిన తర్వాత అలా చేయడం. ఓకే, అవసరమైతే ఒకసారి స్నానం చేసి కూర్చున్నాడం అన్నమాట. స్నానం చేసి కూర్చుని అరగంట చాలా బాగా అలా చేయడం. రెండో గోల్డెన్ ఫార్ములా నెంబర్ 3 ఏంటంటే రోజు 2 గంటల 40 నిమిషాలు టైం తీసుకుని 1 minute 2 to 2 5 5 5 15 15 15 20 20 20 ఇదంతా కలిపితే 2 hours 40 minutes అవుతుంది, మధ్యలో బ్రేక్స్ తో కలిపి. సో ఇలా చేస్తే గోల్డెన్ ఫార్ములా 3 అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్. ఇది ఖచ్చితంగా ఫాస్టెస్ట్ గా అన్నమాట. ఎందుకంటే అంత టైం స్పెండ్ చేస్తే అంత ఆలోచన చక్కగా చేస్తుంటే అంటే అఫ్ కోర్స్ కొంత ఆలోచన అందరికి వస్తుంది. గుడాకేశ్లకి ఇంకా ఎక్కువ ఆలోచన వస్తుంది. ఇంకా చాలా చక్కగా సిన్సియర్ శ్రద్ధగా అది మనం రిలాక్స్ చేసుకుంటూ, బాడీని రిలాక్స్ చేసుకుంటూ, శ్వాస మీద ఆస్పెక్ట్ చేస్తుంటే అందరూ ఎన్లైటెండ్ అయ్యి గొప్పగా మరి ఆ జీవితం అంటే ఇప్పుడు దాకా ఇంత ఆనందం ఉంటుందో తెలియదు కదా, ఇంత ఆనందం ఉంటుందా అన్నట్టుగా మనం ఆ విధంగా నెక్స్ట్ రావచ్చు అన్నమాట. ఆనందో బ్రహ్మ అనేది మన గుడాకేశ్ యొక్క మూల సిద్ధాంతం, మన ఫౌండేషన్ అన్నమాట. ఓకే, అందువల్ల ఆనందానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది మన గోల్డెన్ ఫార్ములాస్ అన్ని కూడా. ఓకే, 3 గోల్డెన్ ఫార్ములాస్ ఇప్పటి వరకు. తర్వాత ఇంకా ఎన్నెన్నో వస్తాయి. ఇప్పటి వరకు ఇది 3 ఫార్ములాస్.